దక్షిణాఫ్రికాతో జరిగిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. దీంతో సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ పై దృష్టి సారించింది. ఇది ఇలా ఉండగా స్వదేశంలో టెస్టు సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ ను గెలుచుకొని టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. రాహుల్ కెప్టెన్స్ లో టీమిండియా బరిలోకి దిగుతుండగా తెంబా బౌమా కెప్టెన్స్ లో సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగుతుంది. ఇప్పటి వరకు భారత్ దక్షిణాఫ్రికా మధ్య 94 వన్డే మ్యాచ్లు జరిగాయి. వీటిలో టీమిండియా 40 మ్యాచ్లు విజయం సాధించగా దక్షిణాఫ్రికా 51 వన్డేల్లో విజయం సాధించింది. మిగిలిన 3 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే గణాంకాలను పరిశీలిస్తే వన్డే క్రికెట్ లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ కంటే కూడా ఆధిక్యంలో ఉంది. టెస్టులు టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోకో జోడీ వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో సౌత్ ఆఫ్రికాతో జరిగే ఈ వన్డే సిరీస్ లో రోకో జోడీ బ్యాటింగ్ విన్యాసాలను అభిమానులు కల్లారా చూడబోతున్నారు. ఇక వన్డే సిరీస్ షెడ్యూల్ విషయానికి వస్తే మొదటి వన్డే 30వ తేదీన రాంచీ వేదికగా జరగనుంది. ఇక రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా జరగనుంది. ఇక మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతాయి. ఇక టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుండగా ఓటీటీలో జియో హాట్స్టార్ లో ఈ మ్యాచ్లను చూడవచ్చు.